హాయ్ అండి, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఇవాళ మంచి హరీరా ఒకటి చూపించేస్తాను. హరీరా అంటే బాదం డ్రై ఫ్రూట్స్ పేస్ట్. అది మిల్క్లో చేస్తారు. అది ఎలా చేస్తారో చూపిస్తాను. రెడీ, ఓకేనా? నేను నా గుప్పిడితో ఇంత గుప్పిడ బాదం రాత్రికి నానపెట్టేసుకున్నాను. అవి పీల్ తీసేసి ఒలుచుకున్నాను. ఇందులో నేను రాత్రిపూటే కడుక్కొని కొంచెం బియ్యం, కొంచెం పిస్తా, కొంచెం కాజు ఈ మొత్తం నానపెట్టేసాను. ఈ వాటర్తోనే ఇలా వేసేద్దాం. ఇందులోనే 4 యాలక్కాయలు కూడా పెట్టేశాను. మిక్సీ మొత్తం గ్రైండ్ చేసేసాను పేస్ట్ లాగా మొత్తం. ఇది చాలా బలం అండి. ఇది కాల్షియం కూడా చాలా బలం. డ్రై ఫ్రూట్స్ పేస్ట్, డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకి కూడా ఇది 2 డేస్కి ఒకసారి ఇస్తే 1 కప్పు చాలా మంచిది. పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా ఇది చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ హరీరా అంటారు మా దాంట్లో. ఇందులో ఏంటంటే ఇంకా మనం కొంచెం థిక్గా చేసుకుంటే పుల్కాలు కూడా నలుచుకొని తింటారు ఇందులో. అది కూడా ఒకసారి రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ ఇది ఎలా చేయాలో మీరు నేర్చుకోండి. నేను చెప్పాను కదా, ఈ క్వాంటిటీస్ ప్రకారమే 4 తాగొచ్చు. ఒక గుప్పెడు బాదం, ఇన్ని పిస్తా, కొన్ని కాజు, కొంచెం బియ్యం, అవి మొత్తం రాత్రిపూట నానబెట్టేసి బాదం ఒకటే పీల్ తీయాలి. ఓకేనా? ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఇలా మెత్తగా మనం చేసుకోవాలి. చూడండి, బాదం డ్రై ఫ్రూట్స్ పేస్ట్ మొత్తం ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి ఏం చేయాలి? లైటర్ పొయ్యి వెలిగిద్దాం. పొయ్యి వెలిగితే కదా అయ్యేది. నీళ్ళు ఉండే అందులో మొహం మీద పడతాయి. ఆగండి, నేను చూపిస్తాను. లేకపోతే నీళ్ళు ఇలా ఉంచుదాం. గ్యాస్ వేస్ట్ ఇలా పెట్టేద్దాం. ఈ పేస్ట్ 2 రోజులకు ఒకసారి తాగండి. తాగితే కొంచెం బలంగా ఉంటారు. 4 రోజులు మంచిగా బతుకుతారు. అందుకనే పాతకాలపు అన్నీ మీకు షేర్ చేస్తాను మీతో. ఓకేనా? పాతకాలంలో ఇది మనం ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాం కదా. మా అమ్మమ్మ కాలపు నాట్లో ఏం చేసేవారంట, ఇది సిల్ అంటారు. ఇలాగా బండలాగా ఉంటుంది. ఇలా చేస్తారు. బాదం పప్పులు నానబెట్టేసి, డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి, మొత్తం గసగసాలు అన్నీ నానబెట్టేసి ఇలా చేసేసి మెత్తగా ఇంత పెద్దలు ఉండలాలు చేసి పాలులో వేసి అప్పుడు చేసేవాళ్ళంట. ఇప్పుడు మనకి అంత ఓపిక లేదు కదా, మిక్సీలో వచ్చేసినాయి కదా. అందుకనే ఇందులో ఫస్ట్లో ఒక నెయ్యి వేసుకున్నాం కొంచెం. ఆల్రెడీ ఇందులో మనం 4 యాలక్కాయలు వేసేసి పేస్ట్ కొట్టుకున్నాం కదా. ఇంకా మనం యాలక్కాయలు వేసే అవసరం లేదు. అందుకని కొంచెం చెక్క, 4 లవంగాలు, అంతే, ఇంకేం వేయద్దు. కొంచెం చెక్క, 4 లవంగాలు. ఇది మాడకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఇందులో ఇది వేసేస్తే డైరెక్ట్ మనకి అడుగు అంటుకుపోయిద్ది. అందుకనే కొంచెం పాలు వేసుకొని ఇప్పుడు అడుగు అంటది కదా, అది అతి తెలివి అంటే. అర్థంగా ఇప్పుడు డైరెక్ట్ ఇలాగే పేస్ట్ మనం ఇప్పుడు నెయ్యిలో వేసేస్తే ఉండలు కట్టేసేది తొందరగా. అందుకనే ఇప్పుడు వేసుకోవాలి ప్రశాంతంగా. మొత్తం ఇది క్లీన్ అండ్ గ్రీన్ చేసేసేయాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కదా. అందుకని మొత్తం అయినా కూడా నేను మొత్తం క్లీన్ చేసే వేస్తాను. ఇప్పుడు గడిగేసి మొత్తం కలిపి కొట్టుడు వేసేసి వేస్తాను. ఇప్పుడు నేను ఏది వేస్ట్ చేయను. అందుకని నా దగ్గర అందరూ చాలా నేర్చుకున్నారు ఇప్పుడు దాకా. నేను చెప్పలేదు కానీ నేర్చుకోవాలండి. ఇంటి ఆడదంటే అన్ని పద్ధతులు అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే సంసారం బాగుండిద్ది, లేకపోతే బయట పడిద్ది మొత్తం. అంతే కదా. ఇందులో 1/2 లీటర్ పాలు వేసేసుకున్నాం విత్ మీగడతో. ఇందులోనే మనం మీగడ కూడా బాగా కడిగేసి మొత్తం నీట్గా వేసుకుందాం. గరిట ఆపకుండా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సు ఉంది కదా, అలాగా తిప్పుతూనే ఉండాలి. లేకపోతే కింద ఉండలు కట్టేస్తాను. అందుకనే ఇది చిన్నదేనండి, చాలా మంచిది. గుడ్ రెసిపీ అసలు. మంచిది, హెల్త్కి చాలా మంచిది ఇది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఇది.
కలుపుతూ మనకి ఇలాంటి థిక్నెస్ లాగా వస్తూ ఉండిద్ది. మనం కలపటం ఎప్పుడు ఆపితే అప్పుడు ఉండకట్టిపోయింది, కలపటం మాత్రం ఆపదు. మనం ఇది లవంగా చెక్క ఎందుకు వేస్తామంటే కొంచెం వీటి స్మెల్ వల్ల ఇంకా చాలా టేస్ట్ వచ్చింది అనమాట. యాలుక్కాయలు మనం ఇంట్లో వేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్లోనే వేసుకున్నాం యాలుక్కాయలు, అందులోనే పేస్ట్ చేసేసేయాలి, లేకపోతే నోట్లో యాలుక్కాయలు వస్తాయి. ఇవన్నా మనం నోట్లో వస్తే తీసుకోగలం, కానీ యాలుక్కాయలు చిన్న చిన్నవి కదా, అవి నోట్లో వచ్చేస్తాయి. అందుకనే ఇలా చేసుకోవాలి. నేను చెప్పిందంతా మీకు క్లియర్గా చూపించా. హరీరా అంటారు దీన్ని. మొత్తం యూట్యూబ్లో మొత్తం క్లియర్గా పెట్టాను, ఇందులో వీడియో కరెక్ట్గా చేసుకోండి. నేను గుప్పెడి బాదం, గుప్పెడి పిస్తా, గుప్పెడి కాజు, కొంచెం బియ్యం, 4 యాలుక్కాయలు, వాటికి 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్, 1/2 లీటర్. అవి గేదె పాలు వేసుకుంటే చాలా బాగుంటాయండి, ప్యాకెట్ పాలు కంటే. గేదె పాలలో కొంచెం మీగడే ఉండేది కదా, టేస్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి థిక్నెస్ వచ్చేటప్పటికి మనం ఏం చేద్దాం, పంచదార వేసుకున్నాం. నాకు అందాజాతోనూ నేను లెక్కతో వేసేసుకుంటున్నాను, మీరైతే కొంచెం చూసి వేసుకోండి. మీరు ఎంత స్వీట్నెస్ తింటారో చూసి వేసుకోండి. కొంచెం డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ మాత్రం ఇందులో బెల్లం వేసేసేయండి. ఇంత ముక్కలు 2-3 బెల్లం వేసేసేయండి. మా ఇంట్లో బెల్లంతో తాగరు, అందుకని నేను ఇలాగే చేసుకుంటాను. నేను డే బై డే చేస్తూనే ఉంటాను, ఇది నాకు అలవాటు ఎక్కువ చేస్తూనే ఉంటాను. మా ఇంట్లో పిల్లలు డ్రై ఫ్రూట్స్ తిన్నారు, అలాగే పెట్టేస్తారు, అందుకని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇది ఓల్డేజ్ పీపుల్కి చాలా మంచిది, కపుల్స్కి చాలా మంచిది, చిన్నపిల్లలకి చాలా మంచిది, అందరికీ చాలా మంచిది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం కూలింగ్ అయిన తర్వాతే అప్పుడు తాగితే దీని టేస్ట్ అర్థం అవుద్ది మనకి. వేడి మాత్రం తాగకూడదు. ఇలా పెట్టేసి ఇలా చేసేసి మనం 4ంటికి 5ంటి నుంచి మనం జాబ్స్ నుంచి వచ్చి అప్పుడు తాగితే సరిపోద్ది. అంతేగా అయిపోయింది. ఇప్పుడు నేను సర్వ్ చేస్తాను, చూడండి. ఓకేనా?